అదొరికి ఏంటంటే తండ్రి కొడుకుల యొక్క ఇదంతా కూడా తండ్రి కొడుకుల యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ఇద్దరు ఒకళ్ళ శ్రేయస్సు ఒకళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకళ్ళ శ్రేయస్సులో ఒకళ్ళు కోరుకుంటున్నా ఏంటంటే మధ్యలో అంటే చేసేటటువంటి కర్మలో కొద్దిగా తేడా రావటం వలన కొడుకు తన తండ్రి యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని తర్వాత ఇప్పుడు ఆయన అనుసరిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపటం వలన కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఒక చిన్న అభిప్రాయ భేదం రావటం జరిగింది. అందువలన ఆ అభిప్రాయ భేదం వల్ల తండ్రి ఎక్కడ మనసు నొచ్చుకుని తన యందు మంచిగా ప్రవర్తించడేమో అన్నటువంటి భయం ఈ కుమారుడికి ఉండటం వల్ల యమధర్మరాజు దగ్గర నుంచి ఆ వరం కోరుకుంటాడు. సరే, యమధర్మరాజు వెంటనే కూడా ఆ వరాన్ని అతనికి అనుగ్రహించేశాను. నువ్వు తిరిగి వెళితే నీకు ఏ విధమైనటువంటి భయం ఉండదు. నీ తండ్రి కూడా రాత్రుల యందు సుఖంగా నిద్రిస్తాడు, ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉంటాడని చెప్పి ఈ వరం ఇవ్వటం జరిగింది.